హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీఎఫ్ఐ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి అయితే నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద మూవీ కన్నప్ప గురించి అయితే ఇన్ డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే జీరో ఎక్స్పెక్టేషన్స్ తో చూసిన మూవీ ఇదే అనమాట కన్నప్ప. ఎందుకంటే నేను ట్రైలర్ లోనే చూసేసాను. స్టోరీ ఆల్మోస్ట్ అలాగనే ఉంటది. అండ్ హీరో విష్ణుకి వచ్చేసరికి అయితే శివుడి మీద అయితే ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఒక యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తాడు అండ్ లాస్ట్ లో శివుడి మీద భక్తి వస్తుంది. ఎలా వస్తుంది ఇదే అనమాట స్టోరీ అంతా. సో మీ ట్రైలర్ చూసినట్టుగానే ఉంటుంది స్టోరీ, ప్లాట్ లైన్ అవన్నీ నేను ఎక్కడైతే రివీల్ చేయలేదు. పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఆఫ్ కోర్స్ సెకండ్ హాఫే బాగుంది. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చేసరికి అయితే డ్రామా కంటెంట్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. సో అదైతే చాలా బాగుంటుంది. అండ్ ప్రభాస్ సీన్స్ కూడా అయితే ఆ పిక్చరైజేషన్, స్క్రీన్ ప్రెజెన్స్ అంతా బాగుంది. అండ్ తన ఒక కామెడీ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ అంతా బాగుంది. ప్రభాస్ ఉన్న కాన్సెప్ట్ ఉన్న ఏరియా అంతా చాలా బాగుంటుంది. అండ్ మోహన్ లాల్ కూడా సెకండ్ హాఫ్లోనే వస్తాడు. మోహన్ లాల్ కూడా చాలా బాగుంటుంది అనమాట, ఆ క్యామియో రోల్ అవన్నీ. అండ్ లాస్ట్లో వచ్చేసరికి అయితే మోహన్ బాబుతోనైతే ఒక సాంగ్ పిక్చరైజేషన్, ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటాయి. అది కూడా అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ వచ్చేసరికి అయితే సెకండ్ హాఫ్ అంతా డ్రామా తోటి అయితే చాలా మంచిగా అయితే తీశారనమాట. బట్ ఫస్ట్ హాఫే చాలా 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 నెగిటివ్, బిగ్గెస్ట్ నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి వచ్చేసరికి అయితే లెంత్ కూడా ఫస్ట్ హాఫ్లో అంత అవసరం లేదు లెంత్. అండ్ మొత్తం కిచిడి చేసి పడేశారనమాట ఫస్ట్ హాఫ్. ఎటు జరుగుతుందో తెలీదు, ఏమవుతుందో తెలీదు. హీరోయిన్తో ఫైట్ అంటారు, బట్ అదైతే ఫైట్ సీక్వెన్స్ లాగా ఉంటుంది అనమాట. ఏదో రొమాంటిక్ సాంగ్ తీసినట్టయితే ఉంటుంది, అలా ఉంటాయి అనమాట యాక్షన్ సీక్వెన్సెస్. అండ్ ఇంకో బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి అయితే ఏ పోర్షన్లో అయినా యాక్షన్ సీక్వెన్సెస్ అస్సలు బాగాలేదు. అండ్ మంచి విషయం యాక్టింగ్ కూడా మరీ ప్రాణం పెట్టే అంత స్థితిలో ఏం లేదు, జస్ట్ యావరేజ్గా అయితే యాక్టింగ్ చేశాడనమాట. ఇంకా మాట్లాడుకుంటే విజువల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. బట్ విజువల్స్ ఎంత బాగున్నప్పటికీ కూడా మీకు ఎక్కడ చూసినా ఎంటీగా అనిపిస్తుంది అనమాట. సో ఎటు చూసినా గ్రాస్ ఇవే ఉంటాయి. అంటే న్యూజిలాండ్ వ్యూస్ మాత్రం అయితే చాలా బాగుంటాయి నిజంగా. సినిమాలో కూడా వ్యూస్ చాలా బాగుంటాయి, బట్ ఏదో స్క్రీన్ మొత్తం నిండిపోనట్టు ఎంటీ అనిపిస్తుంది, అంతే ఏమి ఉండదు అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి అయితే కాజల్ యాక్టింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ చేసింది. సో బాగా చేసింది అనమాట కాజల్. అండ్ మోహన్ లాల్, ప్రభాస్, మోహన్ బాబు, ఇంకా అక్షయ్ కుమార్, వీళ్ళందరూ వాళ్ళ యాక్టింగ్లో అయితే ఓకే బాగానే చేశారు. ఉన్నంత రోల్లో అయితే బాగా చేశారనమాట. ఓన్లీ మంచి విషయం ఇంకొంచెం యాక్టింగ్ మంచిగా చేసి ఉంటే బాగుండేది, బట్ అదైతే కుదరలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి అయితే బీజం అనమాట. శివుడి భక్తితో కొట్టాడో ఏం కొట్టాడో తెలియదు, కానీ ఒక్కొక్క బీజం ఒక ట్రాన్స్ ఉంటుంది కదా, అదైతే కుమ్మేశాడనమాట. బీజం అయితే చాలా బిగ్గెస్ట్ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది బీజం వచ్చేసరికి అయితే. అండ్ చాలా బాగుంటుంది కూడా బీజం. సో నాకైతే డిసప్పాయింట్మెంటే, ఎందుకంటే సెకండ్ హాఫ్ బాగున్నప్పటికీ మీకు ఫస్ట్ హాఫ్దే ఇంకా మీకు అవుట్ అయిపోతారనమాట. సో అంత వరస్ట్గా ఉంటుంది ఫస్ట్ హాఫ్. సో సెకండ్ హాఫ్లో కూడా నేను చెప్పినంత పాజిటివ్స్ అంటే ఓన్లీ కొన్ని సీన్సే బాగుంటాయి. లైక్ ప్రభాస్ ఉన్న కొన్ని సీన్స్, ఇంకా లాస్ట్దే ఒక ట్రాన్స్, అంతే బాగుంటాయి. చెప్పుకోదగ్గ సీన్స్ కూడా ఏముండవు, ఒక 2-3 ఉంటాయి అంతే. నేనైతే ఫుల్లీ డిసప్పాయింట్మెంట్. అండ్ నాకైతే పెద్దగా నచ్చలేదు మూవీ. నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి అయితే 2/5. సో మీరేమనుకుంటున్నారు? ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.